గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే. హైదరాబాదు మాసప్ ట్యాంక్లో అడ్వకేట్ ఖాజా మొహిజుద్దీన్ని చాలా దారుణంగా కారుతో గుద్దించి చంపేశారు. శనివారం రోజు ఉదయం పూట ఈ ఘటన జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చి కారు డోర్ తీసి లోపలికి వెళ్తున్న క్రమంలో అప్పటి వరకు కాపు కాసినటువంటి ఒక కారు ఉన్న పళంగా వచ్చి ఒక్కసారిగా గుద్దేసి అతన్ని చంపేసింది. అంటే పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. విచారణలో కొన్ని కీలకమైనటువంటి విషయాలు కూడా రాబడుతున్నారు. అడ్వకేట్ ఖాజా మొహిజుద్దీన్ను ఎందుకు చంపారు, దీని వెనకాల ఎవరున్నారు అన్నది ఇప్పుడు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా పోలీసుల చేతికి చిక్కుతోంది. విచారణలో కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా రాబట్టారు. యాక్చువల్గా ఈ సుపారీ గ్యాంగ్ పని అంటే ఇది దాదాపు 6 నెలల నుంచి వీళ్ళందరూ కూడా ఒక పథక రచన వేశారు. 6 months నుంచి ప్లాన్ జరుగుతుంది. ఖాజా మొహిజుద్దీన్ని చంపేయాలి అని చెప్పి సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి మరి 10 లక్షల రూపాయలండి, 10 లక్షల రూపాయలు సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి మరీ చంపేసినటువంటి పరిస్థితుంది. ఎందుకు చంపారు, ఎందుకంత పగ పెంచుకున్నారు, ఎందుకంత కక్ష పెంచుకుని చంపారు అంటే ఈయన వక్ఫ్ బోర్డు ప్యానెల్ మెంబర్ కూడా. అంటే వక్ఫ్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంతమంది కబ్జా చేసేసి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఆ విషయం ఇతని దృష్టికి వచ్చింది. సో దాని మీద న్యాయ పోరాటం చేస్తున్నారు. కబ్జాకోరుల భర్తం పట్టడానికి ఈయన కొద్ది సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. సో ఎందుకంటే ఇప్పుడు ఇతను కోర్టులో కేసులు వేయటం, ఆ కేసుల్లో కనుక తీర్పు ఆ కబ్జాకోరులకు వ్యతిరేకంగా వచ్చిందనుకో వాళ్ళ వ్యాపారాలన్నీ మూతపట్టమే కాకుండా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని గ్రహించే వాళ్ళు అసలు ఇతన్నే లేకుండా చేస్తే ఈ కేసు పూర్తిగా నీరుగారిపోతుంది కదా, మన వ్యాపారాలకు ఏం ఆటంకం ఉండదు కదా అని భావించి సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చారండి. ఈ సుపారీ గ్యాంగ్ ఎవరు, ఎంత మొత్తం ఇచ్చారు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు అన్నది ఒక్కసారి పరిశీలిస్తే హైదరాబాదు కవాడిగూడ ప్రాంతానికి చెందినటువంటి వినయ్కు కిషన్ అనేటువంటి వ్యక్తి 10 లక్షల రూపాయలు ఇచ్చారు. కిషన్ అనే వ్యక్తి 10 లక్షల రూపాయలు వినయ్ అండ్ గ్యాంగ్కి ఇచ్చి ఈ విధంగా మర్డర్ చేయించినటువంటి పరిస్థితి ఉంది. 6 నెలల ముందే ఒక పాత కారు కొన్నాడంట వినయ్. ఇప్పుడు ఈ కారుతో గుద్దించాడు కదా, ఆ పాత కారుని ఇప్పుడు 6 నెలల క్రితమే కొని అంటే రెక్కి చేయటం, ఇతన్ని ఎక్కడ చంపాలి, ఏ టైంలో ఏ రోజు ఎక్కడుంటాడు, ఇవన్నీ కూడా పూర్తిగా ప్లాన్ వేసుకున్నారు. 5 ఉన్నారంట, 5 ముఠా సభ్యులు ఈ ప్లాన్ చేశారు. శనివారం రోజు ఉదయమే 5:45 ఇంకా 6 కూడా కాల ఉదయం ఆయన స్విమ్మింగ్ చేసే అలవాటు ఉంది ఆయనకి. సో స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నటువంటి క్రమంలో ఇంట్లోంచి బయటకు వచ్చి డోర్ తీసి కారు ఎక్కుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా కారుతో గుద్దించి చంపేసి, అంటే ఆయన తీవ్ర గాయాల పాలైపోయాడు. ఒక్కసారిగా ఢీ కొట్టిన తర్వాత అక్కడ చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళిపోయారు, అటునుంచటే వెళ్ళిపోయారు. అతను తీవ్ర గాయాల పాలైనటువంటి అతన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒకటొకటిన ఆసుపత్రికి తీసుకెళ్తే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు. అయితే వీళ్ళు ఢీ కొట్టిన తర్వాత ఈ వినయ్ అనే అతను ఎక్కడున్నాడంటే కలవకుర్తికి వెళ్ళిపోయాడు. ఎవరైతే ఈ 5 సభ్యుల ముఠా ఉన్నారో వాళ్ళలో కొంతమంది గోవాకి పారిపోయారంట. కొన్ని పోలీసు బృందాలు కూడా వాళ్ళని పట్టుకోవడానికి గోవా వెళ్ళారు. ఈ వినయ్ అనే వ్యక్తి 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు కదా, సో ఇతను కలవకుర్తిలో ఉన్నాడు, ఇతను కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఖాజా మొహిజుద్దీన్ కొడుకు ఫర్హాన్ పోలీసులకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, మాకు చాలా రోజులుగా ఈ థ్రెటన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి, మా తండ్రినే కాదు నన్ను కూడా బెదిరించారు. ఎవరు? ఆలం ఖాన్, మొహిజుద్దీన్ ఆలం ఖాన్, మెహబూబ్ ఆలం ఖాన్, వీళ్ళిద్దరూ మా కుటుంబాన్ని నానా రకాలుగా మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. కేసు ఏదో వేశారు కదా, ఆ కేసును వాపస్ తీసుకుంటారా లేదని చెప్పి మా ఇంటికి వచ్చి ఆఫీసులకు కూడా వచ్చి వీళ్ళు చాలా దౌర్జన్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ మీదే మాకు అనుమానం ఉంది, ఎందుకంటే మాకు తీవ్ర బెదిరింపులు ఉన్నాయి కాబట్టి అని చెప్పి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఆ కంప్లైంట్ని తీసుకున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఎవరైతే ముజాహిదీన్ ఆలం ఖాన్, మెహబూబ్ ఆలం ఖాన్ ఉన్నారో వాళ్ళు బెంగళూరులో ఉన్నారు. బెంగళూరులో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఈ గోవా పారిపోయినటువంటి ఈ ముఠా ఏదైతే ఉందో వాళ్ళను కూడా తీసుకురావడానికి 5 పోలీసు బృందాలు అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కలవకుర్తిలో దాక్కున్నటువంటి ఈ ప్రధాన వ్యక్తి ఎవరైతే ఉన్నారో సుపారీ గ్యాంగ్ నడిపించే వ్యక్తి వినయ్, ఇతను కలవకుర్తిలో ఉంటే ఇతను కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం కేసును విచారిస్తున్నారు. అడ్వకేట్లు చాలా ఆందోళనలో ఉన్నారండి ఈ ఘటన జరిగిన తర్వాత.
అంటే మంచి కోసం, న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ నిత్యం బెదిరింపులేంటి? న్యాయం అందించాల్సినటువంటి న్యాయవాదులకే ఇంత భయపడే పరిస్థితి ఉందా అని అడ్వకేట్స్ అందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలు ఉన్నారు. వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. 2 నెలల క్రితమే తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్ తీసుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్ 2 నెలల క్రితమే పాస్ అయింది. ఎందుకంటే గతంలో కూడా చాలా చోట్ల న్యాయవాదుల్ని ప్రత్యర్థులు అడ్డగించటం, దారుణంగా కొట్టడం, బెదిరించటం, కొన్ని సందర్భాల్లో చంపేయటం. 2021లో అనుకుంటా అక్కడ న్యాయవాద దంపతులు ఇద్దరిని కూడా, వామనరావు దంపతులు ఎంత దారుణంగా కత్తులతో నరికి చంపారు పట్టపగలు నడి రోడ్డు మీద. సో అప్పటి నుంచి కూడా న్యాయవాదులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు ప్రొటెక్షన్ కల్పించే విధంగా ప్రభుత్వం సహకారం అందించాలని చెప్పి ఆందోళనలు చేస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగానే ఈ ప్రొటెక్షన్ బిల్ అని వచ్చింది. ఇది వచ్చినా సరే ఇంకా న్యాయవాదుల మీద ఈ దాడులు, దుర్మార్గాలు కొనసాగుతున్నాయంటే ఆ చట్టం పట్ల అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో ఆ చట్టం పట్ల అవగాహన కల్పిస్తే, న్యాయవాది మీద చేయేస్తే ఇక జీవితం ఉండదు అన్నటువంటి విషయాన్ని కనుక బలంగా తీసుకెళ్తే మా న్యాయవాదుల మీద ఇలాంటి దాడులు కొంత అరికట్టే అవకాశం ఉందని చెప్పి న్యాయవాదులందరూ కూడా ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో చాలా బాధాకరం. ఖాజా మొహిజుద్దీన్, ఇతనికి ఒక మంచి పేరుంది. వక్ఫ్ ఆస్తులు కబ్జా కాకుండా, ఒకవేళ కబ్జా అయితే కబ్జా కోరల నుంచి విడిపించడానికి తనవంతగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక మంచి వ్యక్తిగా పేరుంది, మంచి అడ్వకేట్గా పేరుంది. ఇలాంటి మంచి వ్యక్తిని, న్యాయం కోసం పోరాడుతున్నటువంటి ఇలాంటి వ్యక్తిని కొంతమంది కబ్జాకోరులు, దుర్మార్గులు, సమాజాన్ని పట్టి పీడించేటటువంటి కబ్జాకోరులు ప్రాణాలు తీసే వరకు వెళ్ళారు. సో కాబట్టి చాలా బాధ కలిగించే విషయం ఇది. పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎవరైతే ఈ ఆలం ఖాన్ ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ కబ్జా చేశారో అక్కడ కొన్ని విద్యా సంస్థలు పెట్టారంట. కబ్జా చేసినటువంటి స్థలాల్లో విద్యా సంస్థలు పెట్టి విద్యను వ్యాపారంగా మార్చుకొని వాళ్ళు డబ్బులు దండుకుంటా ఉన్నారు. సో కాబట్టి దీని మీద చాలా సీరియస్గా, స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం కామెంట్ చేయండి.